హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ 10-20% రిటర్న్స్ అనమాట. వితిన్ 30 డేస్ అరౌండ్గా మనం ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్ నుంచి. ఈ స్టాక్స్ మంచి రివర్సెస్ వచ్చాయన్నమాట. సో ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలి, సో ఏ టార్గెట్స్ ఎంత పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెళ్తే కనుక సో మనం ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో మార్కెట్ ఈరోజు చూస్తే కొంత పాజిటివ్ ఉంది. బయట గ్లోబల్ ఇష్యూస్ కొంత ఏమైనా తగ్గి మార్కెట్ కొంత పాజిటివ్గా ఏదైతే ఈరోజు ఉన్నట్టు కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి నుంచి ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉండి మార్కెట్ పడిపోతుంటే కనుక ఇన్వెస్ట్ చేయడం కొంచెం ఆపేయండి, ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ కొంత ర్యాలీ ఇస్తుంటే కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. సో దీపక్ నైట్రేట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్ ఏదైతే 3000 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 1800 లెవెల్ దాకా వచ్చేసింది. సో ఆ తర్వాత షార్ప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 5 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు కూడా చాలా బాగా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది. సో స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం 2229 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ రేపు కనుక ఈ స్టాక్ 2200 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ కూడా కొంత పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనం 2000 ఏదైతే 400 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 2500 పెట్టుకోవచ్చు. థర్డ్ టార్గెట్ 2700 దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 500 పాయింట్స్ అలా మనం టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మీ రిస్క్ బట్టి తీసుకోండి. ఒకవేళ మీకు 5% లాస్ యాక్సెప్ట్ చేయగలిగితే 5% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ 8% రిస్క్ తీసుకోగలిగితే 8% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. దీపక్ నైట్రేట్ 2200 అబోవ్ సస్టైన్ అయితే రేపు అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు అయితే క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో మినిమం ఒక 500 పాయింట్స్ దాకా కూడా టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి BSE ఫ్రెండ్స్. సో BSE ఏదైతే బోనస్ ఇష్యూ చేయడం వల్ల కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. ఆ టైంలో కొంత సైడ్ వేస్ వెళ్ళిన ఈ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి రీసెంట్గా మేము ఏదైతే 3 డేస్ బ్యాక్ సో దీన్ని డెలివరీలో బై చేసి హోల్డ్ చేయమని కూడా చెప్పాం. సో ఆల్రెడీ నేను కూడా హోల్డ్ చేస్తున్నాను స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం. చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఈ పర్టికులర్ స్టాక్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఆల్మోస్ట్ 30% పెరిగింది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ పడిపోతుంటే 2300 నుంచి 2400 లెవెల్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ ర్యాలీ ఇస్తుంటే కనుక బై చేసి సో ఆ ర్యాలీ కంప్లీట్ అయ్యేదాకా కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ స్టాక్ 3500 నుంచి 3800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో 3500 నుంచి 3800 ఈవెన్ 4000 లెవెల్ కూడా టచ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. కొంత ర్యాలీ ఇస్తుంటే డెలివరీలో బై చేసి హోల్డ్ చేయండి. సో ఏదైతే మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 3500 3800 బట్ ఈ స్టాక్ ఆల్రెడీ కొంత ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత రిస్క్ లెవెల్ ఉంటుంది, రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సో అది మన సెకండ్ స్టాక్ అనమాట BSE. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి MGL ఫ్రెండ్స్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్. గ్యాస్ సెక్టర్ స్టాక్స్ కొంత ర్యాలీ ఇస్తున్నాయి. సో మంచి రివర్సల్ కూడా వచ్చింది. ఆ స్టాక్ ఆల్మోస్ట్ 1200-1300 రూపీస్ నుంచి కంటిన్యూస్గా పడిపోయి 700 దాకా వచ్చింది. సో స్లైట్ రివర్సల్ కూడా స్టాక్లో కనిపిస్తుంది అనమాట. సో 1300 రూపీస్ స్టాక్ 700 దాకా పడిపోయి ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని కొంత అప్ ట్రెండ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లో లెవెల్, హై లెవెల్, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. సో స్లైట్గా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఈ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి అరౌండ్గా 790 రూపీస్ దగ్గర ఉంది. ఈ స్టాక్ 800 అబోవ్ సస్టైన్ అయితే బై చేయండి. 810, 811, 812 ఆ రూపీస్ దగ్గర కొంత బై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టార్గెట్ 850, సెకండ్ టార్గెట్ 900, థర్డ్ టార్గెట్ 950 దాకా కూడా మనం పెట్టుకోవచ్చు. ఒక 30-40 డేస్లో మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. షార్ప్ ర్యాలీ ఇస్తే ఇంకా ముందే రీచ్ అవ్వచ్చు. బట్ స్లోగా మూవ్ అయితే కనుక సో కొంత టైం పడుతుంది. 30-40 డేస్లో మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. స్టాప్ లాస్ మీరు 10% పెట్టుకుంటే 730 అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. కొంత రిస్క్ చేయగలిగితే 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 800 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 850, 900, 950 టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట MGL. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి జీ ఎంటర్టైన్మెంట్. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 380 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 224 దగ్గర 220-225 రీజియన్ దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఆ లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని స్లైట్ రివర్సల్ అనేది కనిపిస్తుంది. ఈరోజు కూడా 7-8% ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉంటే ఈ స్టాక్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 250 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో 250-255 లెవెల్స్
దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి సో 275 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 300, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 330 దాకా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా సో జీల్ స్టాక్ కోసం స్టాప్ లాస్ ఏదైతే మన రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం 5% కానీ 8% కానీ సో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. మినిమం 270 నుంచి 275 రీజన్ దాకా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 300, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి మేజర్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. 325 నుంచి 330 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్ జీల్ అనమాట. ఇవన్నమాట 4 స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం మంచి రివర్సల్స్ వచ్చాయి. దీంట్లో కొంత BSE కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ర్యాలీ ఇచ్చింది. సో ఆ ర్యాలీ కంటిన్యూ అయితే షార్ప్ రిటర్న్స్ వితిన్ 2-3 డేస్లోనే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కొంత రివర్సల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పడిపోతుంటే వెయిట్ చేసి తీసుకోండి. 2400 రీజన్స్ దగ్గర తీసుకోవడం బెటర్ అనమాట. 2400, 2500 రీజన్స్ దగ్గర తీసుకోవడం బెటర్. ర్యాలీ ఇస్తుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇవన్నమాట 4 స్టాక్స్. కనుక మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈరోజు మేము చూస్తే కనుక సో మార్కెట్ ఓవరాల్గా మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా పాజిటివ్గా ఉంది, బట్ స్లోగా మూవ్ అయింది. కానీ ఓవరాల్గా మార్కెట్ అనేది పాజిటివ్గానే ఉందన్నమాట ఓపెనింగ్ అయిన నుంచి కూడా. సో ఈరోజు మేము 16,500 కాల్ ఇచ్చాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 35,200 కాల్ ఆప్షన్ ఇచ్చాం అనమాట. అలాగే స్టాక్ ఆప్షన్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ 5,000 కాల్ ఆప్షన్ ఇచ్చాం. అలాగే ఈక్విటీ చూసుకుంటే కనుక జీల్ షేర్ ఈరోజు అరౌండ్గా 8% అలా ర్యాలీ ఇచ్చింది. సో ఆ స్టాక్ ఇచ్చాం అనమాట. అంతేకాకుండా షుగర్ స్టాక్స్ ఈరోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. అన్ని స్టాక్స్ కూడా 8%, 10%, 15% ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో ఎథనాల్ బ్లెండింగ్ వల్ల పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో ఆ స్టాక్స్ ఇచ్చానమాట. అన్నీ కూడా అరౌండ్ 8%, 5% వెళ్ళాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏదైతే ఈరోజు ఇచ్చిన 16,500 కాల్ కానివ్వండి, 35,200 కాల్ కానివ్వండి, నేను కూడా ట్రేడ్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు 22,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేస్తే కనుక 35,200 కాల్ ఆప్షన్, సో దాంట్లో అరౌండ్గా 8,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది. 16,500 కాల్ ఆప్షన్ అరౌండ్ 300 దగ్గర తీసుకున్నాం. 380 అలా టార్గెట్ ఇచ్చానమాట. సో అరౌండ్ 12,000 రూపీస్ ప్రాఫిట్. ఓవరాల్గా 22,000 రూపీస్ అలా ప్రాఫిట్ వచ్చిందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాని నుంచి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.